నేను జిఆర్ మహర్షి. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. అదేంటంటే జగన్ గారి కుటుంబ సభ్యుల్ని అత్యంత జుగుప్సాకరంగా హీనంగా మాట్లాడుతూ ఒకతను వీడియో చేశాడు. సరే, అతను టీడీపీ మద్దతుదారుడు, టీడీపీ యాక్టివిస్టు ఏదో అంటున్నారు. అతను ఏదో మళ్ళీ నేను తప్పైపోయింది, నేను అట్లా మాట్లాడడం అని క్షమాపణ కూడా చెప్పాడు. అతను మాట్లాడిన పద్ధతికి ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చేయాలంటే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఎందుకంటారా? ఇప్పుడు మీరంతా అప్పుడెప్పుడు వైసీపీ వాళ్ళు అది మాట్లాడినారు ఇది మాట్లాడినారు అని మీరు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అందరి మీద కేసులు పెట్టి జైల్లో వేయడం న్యాయమైనప్పుడు, వైసీపీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వైసీపీలో ఉన్న నాయకుల్ని, మహిళా నాయకులు కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ చెలరేగిపోతూ ఉంటే మరి దానికి తెలుగుదేశం నాయకుల మద్దతు ఉందనుకోవాలా, లేదా వాళ్ళకి తెలియదు అనుకోవాలా? అంటే మీరు బాగా గమనిస్తే గతంలో వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నోటి దురుసుతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. దీన్ని సొసైటీలో ఎవ్వరు కూడా, అంటే ఆడుకోరు అభిమానులకు ఏమన్నా అవి బాగుంటాయని అనిపిస్తాయి మనకు తెలియదు, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా అసహ్యం కలిగించాయి ఆ మాటలన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఆ రోజే ఆయన గెలుపు డిక్లేర్ అయిపోయింది. ఎప్పుడైతే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారో, తన కుటుంబ సభ్యుల్ని అవమానిస్తున్నారని ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళారో ఆ రోజే ఆయన గెలుపు డిక్లేర్ అయిపోయింది. వీళ్ళకి వైసీపీకి తెలియదు ఆ విషయం అంతే. ఎందుకంటారా? ఎవరి కుటుంబంలోనైనా మహిళల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎందుకుంది? ఎవరికైనా ఎందుకుంది? ఆ రోజు నోటికి వచ్చినట్లంతా మాట్లాడిన వాళ్ళందరినీ వరుసపెట్టి ఓడించారు. మీరు కావాలంటే చూడండి, వాళ్ళు పెద్ద పెద్ద మార్జిన్స్తో ఓడిపోయారు. అంటే జనము ఇలాంటి అరాచకంగా మాట్లాడినా ఇది అరాచక పనులు చేసేవాళ్ళని క్షమించారు. మరి దీని నుంచి తెలుగుదేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా. అరే పోయినసారి అలా మాట్లాడారు, నోటికి వచ్చినంత మాట్లాడారు, దానికి ప్రతిఫలంగానే జగన్ గారు కనీసం ఆ నోటికి వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళు ఏవయ్యా బుద్ధి లేదు, ఏం మాడుతున్నారని కూడా ఆయన అనకపోవడం వల్ల ఆ పార్టీ ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితమైంది. కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం ఇది. అంటే జనము మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే క్షమించరు, సహించరు. మరి ఈరోజు అతను ఎవరు అనామకుడు అని కూడా అనొచ్చు. అనామకుడో నామకుడో ఎవరికి అవసరం? అది మీరు ఏ లెక్కన చూసినా అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలా అక్కర్లేదా? అది ఎవరికైనా ఒకటే న్యాయం కదా. వైసీపీకి ఒక న్యాయము, తెలుగుదేశానికి ఇంకో న్యాయం ఎలా అవుతుంది? విడుదల రజనీ గారి గురించి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఎట్లా? ఆమె మహిళ కాదా? మీ ఇంట్లో ఉన్నవాళ్లే మహిళలా? ఆమెకు మహిళగా ఆమెకేం గౌరవం కానీ చట్టం ఆమెకు వర్తించదా? రోజా గారి గురించి కూడా నోటికి వచ్చినట్లు మాడుతున్నారు. ఏమనంటే రోజా గారు గతంలో మాట్లాడారు కదంటే, గతంలో మాట్లాడారు కాబట్టి ఓడిపోయారు. అంటే మీరు కూడా రేపు 29 నాటికి ఓడిపోవడానికి ఇవన్నీ కూడా కలెక్టివ్గా వర్క్ చేస్తున్నారా మీరు కూడా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ల రాజకీయం ఉంది. ఆయన పట్ల చాలామందికి విపరీతమైన గౌరవం ఉంది. ఎందుకంటే బేసిక్గా ఆయన ఇట్లా వాటిని సహించడు, ఇట్లా వాటిని ప్రోత్సహిస్తున్నట్టుగా మనకి ఎప్పుడు దాఖలాలు కూడా లేవు. కానీ లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు కదా. ఆయన ఏమన్నా మద్దతు ఇస్తున్నాడేమో ఇట్లా యాక్టివిటీస్ కానీ అనుమానం ఉంది జనంలో. ఇవన్నీ కూడా మీకు అంటే మీ పార్టీ ఈరోజు పార్టీ కాదు కదా, ఎప్పుడు 42 ఏళ్ల పార్టీ మీది. మీరు ఎన్టీఆర్ గారి హయాంలో మీరు 2 సార్లు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 సార్లు అధికారంలోకి వచ్చారు. అంటే 5 సార్లు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. 5 సార్లు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ టర్మ్ కంటిన్యూ కాకుండా ఎందుకు ఓడిపోయారు? అంటే 99లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించారని అనొచ్చు, కానీ 94లో గెలిచింది ఎన్టీఆర్ గారి నాయకత్వం కాబట్టి అది కూడా లెక్క కౌంట్లోకి వేయడానికి లేదు. అంటే ఇన్ని చెప్తున్నారు, ఇన్ని మాటలు చెప్తున్నారు, దీన్ని ఏదో అభివృద్ధి చేసేస్తా అది ఇది అంటున్నారు, అయినా సరే నెక్స్ట్ టర్మ్కి ఎందుకు ఓడిపోతున్నారు అనే దాన్ని మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇట్లా వాళ్ళందరినీ పెట్టుకున్నారు అనుకో, పార్టీల్లో యాక్టివిస్టులుగా కార్యకర్తలుగా. అంటే ఏం మాడుతున్నారు? జ్ఞానము, కనీసం బుద్ధి జ్ఞానం ఉండే అసలు ఈ మహిళలకు ఒక నాయకుడి ఇంట్లో మహిళల గురించి అట్లా మాట్లాడొచ్చునా అనే జ్ఞానం కూడా లేని వాళ్ళందరినీ పార్టీలో పెట్టుకొని వాళ్ళందరినీ మెచ్చుకునే వాళ్ళు ఒకవైపు మెచ్చుకుంటూ ఉంటే ఏమిటిది? ఎట్లా అంటే మీరు 29 నాటికి అన్నీ మీరు కూడా తీసుకుంటున్నారా? మీ శక్తులన్నీ కూడా
అంటే ఏవైనా సరే మనం మళ్ళీ నెక్స్ట్ టర్మ్ రాకూడదు, చరిత్రలో అది ఇంపాసిబుల్, తెలుగుదేశం వచ్చే అవకాశమే లేదని మీరే మీరే డిసైడ్. ఇప్పుడు ఆయన జగన్ గారు ప్రశాంతంగా ఆయన అసెంబ్లీకి కూడా రాకుండా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఆయన ఊరూరు తిప్పుతున్నారు, ఆడ మర్డరు ఈడ మర్డరు జరిగిందని. అంటే ఆయన ఊపిరి సలపనంత పని పెడుతున్నారు మీరు ప్రతిపక్షానికి. మీరు కరెక్ట్గా ఉంటే ప్రతిపక్షం ఆయనకి ఇంకేం, మీరు అన్ని పథకాలు ఇచ్చేసినారు అనుకో, ఆయన విమర్శించేదానికి కూడా ఏమీ లేదు. సరే, పథకాలు అంటే ఆర్థికంగా ముడిపడినవి, దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి అనుకుందాం. ఇది వైసీపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్లు, నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ, తిట్లు తిడుతూ వీడియోలు చేస్తున్నారే. వాళ్ళలో ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? కొడాలి అది వంశీ గారిని, లేదంటే పోసాని కృష్ణమురళి గారిని, ఎవరు బోరుగడ్డ అనిల్ని, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. మీరు వెళ్ళి వెతికి వాళ్ళని భోంచేసి వస్తానన్నా కూడా వినకుండా అరెస్ట్ చేశారా లేదా? వాళ్ళ అరెస్ట్ పట్ల ఎవరికేం పెద్దగా సానుభూతి కూడా ఏమీ లేదు. ఏమన్నా వైసీపీ వాళ్ళకు ఉంటే ఉండొచ్చేమో, కానీ జనరల్గా చూసే వాళ్ళకి సరే వీళ్ళు ఆ రోజు మాట్లాడిన మాటలు మామూలు మాటల, వీళ్ళకి ఏమన్నా నోటికి అద్దు పద్దు ఉంది, వీళ్ళని శిక్షార్హులే కదా, వీళ్ళని శిక్షిస్తే ఏం మనం పోయేదే ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎవరికి ఆక్షేపణ లేదు. వాళ్ళని ఏ కేసుల మీద అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది పక్కన పెడితే, వాళ్ళ అరెస్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారి వైపు వైసీపీ వాళ్ళు ఏమైనా విమర్శించి వేలెత్తి చూపుతారేమో, కానీ జనరల్ పబ్లిక్, జనరల్ ఆడియన్స్ ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టేలే, ఆ రోజు వీళ్ళు నూరు ఏమన్నా శుద్ధంగా ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఇదే సేమ్ ప్రొసీజర్. మీకు ఏం హక్కు ఉంది ఒకరి గురించి మాట్లాడేది? మీరు విధానాలను విమర్శించండి. వైసీపీ దారుణంగా పాలించింది, లేదంటే వైసీపీ హయాంలో అవినీతి జరిగింది, లేదంటే వైసీపీ హయాంలో కుంభకోణాలు జరిగినాయి, జగన్ సరిగా పాలించలేదని మీరు విధానాలను మీ ఇష్టమైనట్లు విమర్శించుకోండి. విధానాలను విమర్శిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. లాస్ట్ టైం కూడా వాళ్ళు చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి విధానాలను విమర్శించకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ తప్పులు జరుగుతాయి, ఆ తప్పులు జరుగుతాయి, ఆయన గతంలో ఆయన ఏం చేశాడు అభివృద్ధి అనే లెవెల్లో మాట్లాడి ఉంటే ఎవరికేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే గీత దాటేశారు. గీత దాటేసి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులందరినీ వీధిలోకి తెచ్చి మాట్లాడడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ రోజే వైసీపీ పతనానికి దారి ఏర్పరచుకుంటా ఉందని అర్థం. ఇప్పుడు మీరు కూడా మీ పతనానికి మీరే దారి ఏర్పరచుకుంటున్నారు. వేరే ఎవ్వరు భస్మాసురులాగా అనమాట. అంతే, ఎవరు నెత్తిన వాళ్ళ చేతులు పెట్టుకోవాల్సిందే. ఎవ్వరు ఏమీ చేయరు. జగన్ ప్రశాంతంగా ఈ 4 ఏళ్ళు ఉన్నా కూడా మీ వాళ్ళే చేయాల్సిన పనులన్నీ చేసేసి మిమ్మల్ని తీసుకొచ్చి ఓట మంచులో కూర్చోబెడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి, ఇక మీదటైనా తెలుగుదేశం వాళ్ళు మీ మద్దతుదారులు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ అయినా అంతే, వైసీపీ వాళ్ళైనా సరే హద్దులు దాటి ఎవరు మాట్లాడినా కానీ మీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి. మీ చేతిలో అధికారం ఉంది కదా. అప్పుడు సొసైటీలో ఉన్న జనం కూడా సంతోషిస్తారు. అంటే ఇటు పాలన అంటే ఇట్లుండాలా, తన లేదు మన లేదు, ఎవరు నేరం చేస్తే వాళ్ళని శిక్షిస్తారు, ఎక్కడా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంటే అందరికీ భయం కూడా ఉంటుంది. ఓహో, ఇది మన పార్టీ కాబట్టి మనం ఏదన్నా నోరు జారినా కూడా మన పార్టీ కూడా వదిలిపెట్టదు మనల్ని, మన గవర్నమెంట్ అనుకున్నా కూడా కేసులు ఉంటాయి, పోలీసులు కేసులు మనం ఎదుర్కోవాల్సిందే అని అనుకుంటే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. లేదంటే ఇదే అరాచకం కదా, వాళ్ళు వీళ్ళని తిట్టేది, వీళ్ళు వాళ్ళని తిట్టేది. అసలు ఇంట్లో ఉన్న మహిళలు ఏం చేశారు? మీరు తిట్టుకొని సావండి. ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని అందరినీ బజారున పెట్టి నోటికి వచ్చిన పిచ్చి కూతలన్నీ కూస్తూ ఉంటే ఏం పార్టీలు ఇవి? మీరు ఏం నేర్పిస్తారు? మీరు రేపు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు కదా అందరూ, భవిష్యత్తు తరాలు అట్లుండాలా ఇట్లుండాలా అని. మీరేం నేర్పిస్తారు? మీ పార్టీ నిండా ఇట్లా గబ్బంతా పెట్టుకుని ఉంటే ఆడ చూసినా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ తనకున్న చెడ్డ పేరు, రెడ్ బుక్ రాజ్యాంగం అనే చెడ్డ పేరును ఎంత తొందరగా పోగొట్టుకుంటే అంత సేఫ్ ఆయనకి. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని ఓడించారు. మళ్ళీ మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటే అది ఇంక చక్రం, అది కాలచక్రం అంటారే. మళ్ళీ వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు. ఎవ్వరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎవ్వరూ గెలిపించక్కర్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన తప్పులన్నీ వాళ్ళే వరుసపెట్టి చేసి వాళ్ళే ఓడిపోతారు. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఇక మీదట అయినా ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ గబ్బుని ఇష్టం వచ్చినట్లు వదిలేయకుండా, కనీసం ఏ పార్టీ వాళ్ళైనా ఎవరిని మాట్లాడినా విధానాలను కాకుండా వ్యక్తుల గురించి టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా మహిళల గురించి ఎవరు టార్గెట్ చేసినా
వాడిని ఎత్తపోయి లోపలేసి కేసులు 4 కేసులు పెడితే అందరూ అలర్ట్గా ఉంటారు. చూసే వాళ్ళకు కూడా కొంచెం శుభ్రంగా ఉంటుంది సొసైటీ. చంద్రబాబు నాయుడు గారు నేను అది పేదరికం నుంచి వాళ్ళని పైకి తెస్తా, వీళ్ళని పైకి తెస్తా, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నిటికంటే ముందు ఇది చేయండి. ఫస్ట్ ఈ సోషల్ మీడియాని మీరు క్లీన్ చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.